హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? మేమైతే చాలా బావున్నామండి. సో, మేమైతే స్కూటీ తీసుకుందామని చెప్పేసి బయలుదేరాము. ఫస్ట్ దానికోసం మేము సాయిబాబా గుడికెళ్ళి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాం. మేమైతే షోరూమ్‌కి రీచ్ అయిపోయాం. సుజుకి షోరూమ్‌లో మేము స్కూటీ తీసుకుందామని బయలుదేరి వచ్చేసాం. ఇప్పుడైతే ఎంటర్ అయ్యి ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా! సో, దాని కోసం అన్నీ మాట్లాడుకొని, ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసుకొని తీసుకుంటున్నాం. సో, సమ్ అమౌంట్ అనేది ఇచ్చి మిగిలిన అమౌంట్‌తోని మేము ఈఎంఐ అనేది పే చేసుకుంటున్నామండి. సో, మేము తీసుకుందేంటంటే యాక్సిస్ 125 టాప్ ఎండ్. ఓవరాల్‌గా అన్ని చూస్తున్నారుగా, దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రాసెస్. ఇంక మా బండినైతే ఫుల్‌గా స్నానం చేయిచ్చేస్తున్నారు. స్నానం చేయించేసాక మా చేతికిచ్చారు. సో, మా చేతికిచ్చే ముందు ఫైనల్‌గా ఒక సిగ్నేచర్ పెట్టిచ్చేసుకొని చెప్తున్నారు సర్వీసింగ్‌లో ఏ టైంకి ఎలా ఇవ్వాలి, ఎలా యూజ్ చేయాలి, ఎకోలో వెళ్ళాలి, పెట్రోల్ ఏ టైప్ ఆఫ్ పెట్రోల్ కొట్టించాలి, ఆ మొత్తం డీటెయిల్స్. ఓహో! చూసారుగా, ఇంక నా చేతికైతే స్కూటీ వచ్చింది. ఇంక మనం తగ్గేదేలే. జియ్యి జియ్యమంటూ ఫస్ట్ నేను గుడికైతే వెళ్ళిపోయాను. మేము వచ్చిన గుడికి ఏంటంటే సంపత్ వినాయక టెంపుల్. వైజాగ్‌లో చాలా ఫేమస్. సో, ఇక్కడేంటంటే ఎలాంటి బైక్స్ గానీ, ఎలాంటి వెహికల్స్ కొనుక్కున్నా ఇక్కడికే వస్తారండి. సో, ఇక్కడైతే పూజ చేయించుకుంటే అంతా బావుంటుంది అని చెప్పి ఇక్కడ జనాలకి నమ్మకం. సో, మాకు కూడా అదే. సో, మేము చేయాల్సిన ఫార్మాలిటీస్ పూజలు కూడా మా బండికి చేయించేసాం. బొట్టులు పెట్టేసి, తాళులు కట్టేసి, నిమ్మకాయలు కట్టేసి అన్నీ చేయించేసాం. ఇంకా అన్నీ కట్టేసాక మాకైతే బొట్టు దొరకలేదని చెప్పి విభూది పెట్టాం. ఇంకా మా ఆయనైతే దిష్టి తీసేసి బండికి కొబ్బరికాయ కొట్టేశారు. ఇంకా ఫ్రంట్ టైర్‌కి ఒక నిమ్మకాయ, బ్యాక్ టైర్‌కి ఒక నిమ్మకాయ పెట్టారు. ఇంక నేనైతే స్కూటీ ఇంకా తీసేసాను. నెక్స్ట్ ఇంకా ఫుల్ ట్యాంక్ చేసేద్దామని చెప్పి సిరిపురం పెట్రోల్ బంక్‌కైతే వచ్చేసాం. పెట్రోల్ కొట్టించేసుకొని, టైర్‌కి గాల్స్ పెట్టిచ్చేసుకొని, అలాగా స్వీట్ షాప్‌కైతే వెళ్ళిపోయాం. అందరి నోట్లు తీపి చేయడానికి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక మా అత్తయ్య గారు సో, మీకు కూడా మా స్కూటీ అండ్ మా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.